కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయం చుట్టుకుందని బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే అరెస్టు చేయిస్తున్నారో వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఓడిపోతున్నామనే భయం అప్పుడే మొదలైందా అని నిలదీశారు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరైతే యాక్టివ్ గా గ్రౌండ్ లో తిరిగి పార్టీ కోసం పనిచేస్తున్నారో, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేవలం ఏదో ఓటర్లను బెదిరిస్తున్నారని చెప్పి, లేదా అధికార పార్టీకి తొత్తులుగా ఈ పోలీసు వాళ్ళు మారి ఈ రోజు వాళ్ళను అందరినీ కూడా మా నాయకులను కార్యకర్తలని ఫోన్లు చేసి ఇక్కడున్న పోలీసు వాళ్ళు పిలిచి వాళ్ళందరినీ కూడా బెదిరియడం జరుగుతుంది. దీనికి తప్పకుండా భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ అనుభవిస్తారు. అదేవిధంగా ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ నాయకులు మా వాళ్ళను ఈ పోలీస్ కేసులు పెట్టి భయపెట్టిస్తారో వాళ్ళందరూ కూడా అనుభవిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ 2 సంవత్సరాల వాళ్ళు ఏం ఘనకార్యాలు ఎలుగబెట్టిరో చెప్పుకొని ఓటు అడగాలి. కానీ ఎంతసేపు బీఆర్ఎస్ నాయకుల మీద వాళ్ళ మీద కేసులు పెట్టియాలి, వాళ్ళని భయపెట్టియాలి అని చెప్పి ఆలోచన చేస్తే తప్పకుండా ఇంత కిందకు ఆ మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజల్లోకి వెళ్ళినప్పుడే బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసిన అభివృద్ధి నిజంగా ఏమైనా అభివృద్ధి ఉంటే వచ్చి ఈరోజు ప్రజలలో చెప్పుకొని ఓటు అడుకో. అంతేగాని ఈరోజు చిన్న చిన్న పిల్లల మీద సోయల్ అనే అబ్బాయి 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి మా పార్టీలో చేరడం జరిగింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం అతని కోసం కృషి చేసిండు. ఆయన కనీసం కనికరం లేకుండా ఈరోజు ఆ సీటు వేరే అతనికి అమ్ముకోవడం జరిగింది. దానికి నిరసనగా అతను ఈరోజు మా పార్టీలో చేరడం జరిగింది. ఆ అబ్బాయిని ఈరోజు పిలిపించి పోలీసు వాళ్ళందరూ కూడా పిలిచి నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు ఓటర్లను బెదిరిస్తున్నావు అంట, నువ్వు అట్లా చేస్తున్నావు అంట, నువ్వు ఇట్లా చేస్తున్నావు అంట అని ఆ అబ్బాయిని బెదిరిస్తున్నారు.